ఓకే అండి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూద్దాం. ఉల్లిపాయలు, పల్లీలు, టమాటో, ఓట్స్, పచ్చిమిర్చి, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, కొత్తిమీర. ఓకే, ఇంగ్రీడియంట్స్ కూడా చూసాం. సో ఓట్స్ తేవాలి మనం ఒక మంచి స్పెషల్ రెసిపీ తయారు చేసుకుంటున్నాం అండి. చాలా మంది హెల్త్ కాన్షియస్ గా ఉన్న వాళ్ళు జనరల్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి దే జనరల్లీ ప్రిఫర్ ఓట్స్ అనమాట. అండ్ ఓట్స్ ఏంటంటే మల్టీ యూటిలిటీ టైప్స్. సో దాన్ని మనం స్వీట్ లాగా తయారు చేసుకోవచ్చు, హాట్ లాగా మసాలా తయారు చేసుకోవచ్చు. సచ్ యూటిలిటీ సీరియల్ ఇది. సో మనం స్టార్ట్ చేసేద్దామా? టొమాటో మసాలా ఓట్స్ చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. నేను కూడా అంటే మీరు చెప్పిన టైప్ ఆఫ్ ఓట్స్ అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకోలేదు. ఐ హోప్ అవర్ ఆడియన్స్ ఆల్సో డిడ్ ట్రై దిస్. సో వాళ్ళకు కూడా కొత్తగా అనిపిస్తుంది అనుకుంటా. సో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో చెప్పండి మేడం, ఏం చేద్దాం ఫస్ట్? స్టవ్ ఆన్ చేసి. ఓకే, సో స్టవ్ ఆన్ చేసామండి. సో నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటి రెసిపీలో? ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. సో మీరు జనరల్ గా ఓట్స్ తింటుంటారా బ్రేక్ఫాస్ట్ కి? తింటాం. ఈ ఓట్స్ లోనే ఏమేమి రెసిపీస్, ఏమేమి వెరైటీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో జనరల్ గా? మసాలా ఓట్స్, ఓన్లీ ఎక్కువ మసాలా ఓట్స్. అంతే. సో ఓట్స్ లో కొత్తగా జాగ్రీ యూజ్ చేసి ఎలా చేయాలో నేనే మీకు ఒక రెసిపీ చెప్తాను. యాక్చువల్లీ అంటే మసాలా ఓట్స్ స్పైసీ ప్రిఫర్ చేయకుండా పొద్దునే కొంచెం స్వీట్ తినేవాళ్ళు, కొంచెం స్వీట్ టైప్ ఆఫ్ రెసిపీస్ ప్రిఫర్ చేసేవాళ్ళు. నైట్ అంతా కొంచెం ఓట్స్ సోక్ చేసుకొని, నైట్ మీరు సోక్ చేసుకోకపోయినా మార్నింగ్ కొంచెం వాటర్లో సోక్ చేసుకొని దాంట్లో మిల్క్, జాగ్రీ పౌడర్ అండ్ టాపింగ్స్ గా కొంచెం ఫ్రూట్స్ అండ్ నట్స్ అలా యాడ్ చేసుకుంటే సో ఇట్ విల్ బి చాలా డెలిషియస్ గా ఉంటుంది. అండ్ స్పెషల్ గా స్కూల్కి వెళ్ళే కిడ్స్ కానీ వాళ్ళకి చాలా త్వరగా అవుతుంది బ్రేక్ఫాస్ట్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ హెల్దీ ఆల్సో. పల్లీలు వేసుకుందాం. ఓకే, కొంచెం వేయించుకుందాం. ఓకే. సో ఇంకా మీ ఇంట్లో రెగ్యులర్ గా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏంటి? సో ఓట్స్ ఏమో చేసుకుంటూ ఉంటారు మసాలా లాగా. అండ్ వాట్ ఆర్ ది అదర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ జనరల్లీ? మేము సర్వపిండి ఎక్కువ చేసుకుంటాం. ఓ తెలంగాణ, తెలంగాణ స్పెషల్ సర్వపిండి. సర్వపిండి, ఉప్పిడి పిండి. ఓకే, ఇవి ఎక్కువ. కొంచెం శనగపప్పు వేసుకున్నాము. ఓకే. సో ఇంకా తెలంగాణ అథెంటిక్ రెసిపీస్ ఏమేమి చేస్తూ ఉంటారు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కి? సర్వపిండి డెఫినెట్లీ వన్ ఆఫ్ ఇట్. స్ప్రౌట్స్ ఎక్కువ తింటాము. ఓకే. మా హస్బెండ్ చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు స్ప్రౌట్స్. పచ్చివేనా లేకపోతే పెసరట్టా? మొలకలు వచ్చింది. మొలకలు వచ్చినవి. సో మంచి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అది. అవును. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాం మార్నింగ్. ఇద్దరు హెల్త్ కాన్షియస్ అన్నమాట మీరు, మీ హస్బెండ్. సో ఆయన గురించి చెప్పండి, ఆయన పేరేంటి, ఆయన ఏం చేస్తూ ఉంటారు? మా ఆయన పేరు అభిషేక్ అండి. ఆయన సాఫ్ట్వేర్ జాబ్. ఓకే. మీరు హోమ్ మేకర్? మీరు నేను కోచింగ్ తీసుకుంటున్నాను, మెడికల్ కోడింగ్ కోచింగ్. ఓకే ఓకే. సో మీరు కూడా ఫ్యూచర్ లో జాబ్ చేయాలి. నైస్ నైస్, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అవ్వాలి. ఓకే. సో ఫస్ట్ గ్రౌండ్ నట్స్ చేసుకున్నామండి, అండ్ దెన్ శనగపప్పు, అండ్ దెన్ ఆవాలు, ఇప్పుడు జీలకర్ర. సో ఇందాక మీరు మొలకెత్తిన విత్తనాల గురించి చెప్పారు కదా, స్ప్రౌట్స్. జనరల్ గా మనం పెసరట్టు వేసుకుంటాం, అంటే పచ్చిగా తినని వాళ్ళు మంచిగా పెసరట్ లాగా వేసుకోవచ్చు. ఇట్స్ వెరీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. అట్ ది సేమ్ టైం పచ్చిమిర్చి వేయండి. సో అట్ ది సేమ్ టైం స్ప్రౌట్స్ కి ఇంకో మంచి కాంబినేషన్ ఉందండి. సో ఇట్స్ డేట్స్ అన్నమాట. ఉల్లిపాయలు వేసేయండి. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసి మనం వేస్తున్నాం. పసుపు వేసుకున్నాం. టమాటో వేసుకున్నాం. ఓకే. సో మీరు మొలకెత్తిన ఐ మీన్ స్ప్రౌట్స్ తినేటప్పుడు సో ఒట్టిగా తినేస్తారా? డూ హ్యావ్ ఎనీ కాంబినేషన్ విత్ ఇట్? కాంబినేషన్ పోప్ చేసుకొని తింటాము. పోప్ చేసుకొని తింటారా? ఓకే. సో అలాగే పచ్చిగా తినాలనుకునే వాళ్ళకి దెర్ ఇస్ అ గుడ్ కాంబినేషన్. డేట్స్ ఉంటాయి కదండి, ఖర్జూర పండ్లు బేసిక్ గా. సో స్ప్రౌట్స్ అండ్ ఖర్జూర పండ్లు ఇస్ ద బెస్ట్ కాంబో ఎవర్. మనం మంచిగా కొన్ని స్ప్రౌట్స్ అండ్ దాని తర్వాత కొంచెం డేట్స్ అలా మధ్య మధ్యలో మంచిగా తీసుకుంటే ఇట్స్ ద బెస్ట్. సరైన పచ్చివి తినాలనుకునే వాళ్ళకి దిస్ ఇస్ అ టిప్ అన్నమాట నా ఎండ్ నుంచి. సో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. కరివేపాకు. లంచ్ రెసిపీస్ ఏముంటాయి మీ ఇంట్లో? మేము ఓన్లీ వెజిటేరియన్స్ అండి, నాన్ వెజ్ తిన్నాము, ఓన్లీ వెజ్. ఓకే. వెజ్ దాంట్లో ఎక్కువ వెజ్ బిర్యానీ, ఓన్లీ సాటర్డే సండే. ఓకే. వెజ్ బిర్యానీ. పాపం మిగతా రోజులు ఏం పాపం చేసేయండి? చేయకూడదని చెప్పారా మిగతా రోజుల్లో వెజ్ బిర్యానీ? చేస్తామండి, అట్లా ఏం లేదు. కాకపోతే మా హస్బెండ్ కి సాటర్డే సండే వీక్ ఆఫ్, సో అప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఇంట్లో ఉంటాడు కాబట్టి వాటర్.
సో ఇప్పుడు చెప్పాలి వీకెండ్ లో ఏమేమి స్పెషల్స్ ఉంటాయి మీ ఇంట్లో వెజ్ బిర్యానీ కాకుండా? స్వీట్స్, స్వీట్సా? డబుల్ కమీటో ఓకే. అవి ఎక్కువ తింటాం. వీకెండ్ వస్తే స్వీట్ స్పెషలా? ఆ, నైస్ నైస్. సో ఎంతసేపు ఉడికించాలి వీటిని? ఒక 10 minutes టైం పడుతుంది. ఓకే. మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసామండి. గ్రౌండ్ నట్స్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, టొమాటోస్, కావాల్సిన మసాలా సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసాం. వీటిని ఉడికిద్దాం అండ్ దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఏంటండి నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ సాల్ట్ వేద్దాం. ఓకే. సో ఉడికిపోయాయా వెజిటబుల్స్ అన్ని? ఆ, దాంట్లో మసాలా వస్తూ ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఫైన్. సో యాడ్ చేసేద్దాం ఓట్స్ ఇప్పుడు. ఓట్స్ కొంచెం కలుపుతూ యాడ్ చేయాలి. సో మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 5 years అవుతుంది. ఇంట్లో కొత్త కొత్త వంటలు ట్రై చేసినప్పుడు ఫస్ట్ మీరు రుచి చూస్తారా, మీ ఆయనకు రుచి చూపిస్తారా? నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తాను. బాగుంటే మీరు తింటారా, మీ ఆయనకి ఇస్తారా? నేను తింటా. బాగాలేకపోతే ఫస్ట్ ఆయనకా? పర్లేదు, ఆయన ఎలా ఉన్నా తింటాడు. ఎప్పుడు కంప్లైంట్స్ ఉండవా? అస్సలు ఇవ్వడు. పోనీ ఆయనకు వచ్చా వంట? ఆయనకు రాదండి. లేదు, అందుకే ఓన్లీ మీరు చేస్తూ తినడం అంతేనా? బెస్ట్ జాబ్ అది కదా. ఎప్పుడు ఆయనకు నేర్చుకోవాలన్న ఒక థాట్ కూడా రాలేదా? నేను ఇంటికి వెళ్తే, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు చేసుకుంటాడు, కానీ అంత పర్ఫెక్ట్ అయితే రాదు. ఏదో ఆయన చెయ్యాలి అన్నట్టు చేస్తాడు అంతే. ఏమండి ఆలూ ఫ్రై ఇలాంటివి కదా, చిన్న చిన్నది అంతే. చిన్న చిన్నది. రైస్, బుర్జీ, రైస్ పెట్టడం, అంతే. కాఫీ చేసుకోవడం, టీ, కాఫీ అదంతే. చాలా పెద్ద చాలా వంట తక్కువ. వచ్చు. వంట అసలు చెయ్యడు. సో ఈ మధ్య కాలంలో మీరు ట్రై చేసిన కొత్త రెసిపీ ఏంటి? నేను మరమరాల టిక్కి చూసాను దీంట్లోనే, అది ట్రై చేసి బాగా వచ్చింది. బాగా వచ్చింది. సో ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. దగ్గరకు అనిపించింది. సిమ్లో పెట్టినా ఆఫ్ చేద్దాం. సో ఇది కొంచెం ఇట్లా వాటరీగానే ఉండాలి. ఇది మరి డ్రై ఐటమ్ కాకుండా లిటిల్ బిట్ వెట్. చూస్తున్నారు కదండి, టొమాటో మసాలా ఓట్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో మరీ డ్రైగా కాకుండా, అంటే ఎక్కువసేపు దాన్ని ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలా కాకుండా కొంచెం వాటరీగా అలా వెట్గానే ఉంటే బాగా టేస్ట్ గా ఉంటుందని చెప్పారు మరి సాయి ప్రసన్న గారు. సో మనం డిష్ అవుట్ చేసి టేస్ట్ చూద్దాం. Yes. గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకున్నాం. నైస్. సో రెడీ అయిపోయిందండి. ఓకే, టమాటా మసాలా ఓట్స్ రెడీ అయిపోయింది. సూపర్ అండి. సో వేడివేడిగా టొమాటో మసాలా ఓట్స్ రెడీగా ఉన్నాయండి. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉన్నాయో. మీరైతే ఈలోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. టొమాటో మసాలా ఓట్స్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉప్పు, పల్లీలు, ఉల్లిపాయలు, కారం, టొమాటో, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఓట్స్. టొమాటో మసాలా ఓట్స్ తయారీ విధానం: ముందుగా పాన్ లో ఆయిల్ వేసి పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, టొమాటో ముక్కలు, కరివేపాకు వేసి కొన్ని నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు అలాగే ఓట్స్ కూడా యాడ్ చేసి కాసేపు ఉడికించి తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, టొమాటో మసాలా ఓట్స్ రెడీ.